బ్రేకింగ్ న్యూస్. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం వీధిన పడింది. ఆ కుటుంబ వివాదంపై రచ్చ జరుగుతోంది. ఇప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళన చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ ఈ ఆందోళనను విరమించడం కోసం ఇరు కుటుంబాల పర్సన్స్ కూడా వచ్చి అక్కడ మాట్లాడుకుంటున్నామని చెప్తున్నారు. ఈరోజు ఈ వివాదానికి సంబంధించి ఏదో ఒక విషయం, ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందని. కానీ దువ్వాడ వాణి ఈ విషయానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే ఒక 5 డిమాండ్స్ దువ్వాడ శ్రీనివాస్ ముందు పెడుతున్నారు. ఇది ఒకవైపు. మరొక వైపు మొదటి నుంచి ఈ వివాదానికి అంతటికీ కారణం దివ్యల మాధురి అని దువ్వాడ వాణి విమర్శిస్తూ ఉన్నారు. దువ్వాడ వాణి చేస్తున్న విమర్శలపై, ఆరోపణలపై దివ్యల మాధురి న్యాయ పోరాటం కూడా చేస్తాను అని అంటున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు, కారులో వెళ్లారు, ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఆమె ఆ ప్రమాదం నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోకి మనకి అందుబాటులోకి వచ్చారు. దివ్యల మాధురితో మనం మాట్లాడదాం. మాధురి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, దెబ్బలేమన్నా తాకాయా? ఓకేనా ఆ యాక్సిడెంట్ నుంచి? ఓకే అండి. మాధురి గారు, ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు చనిపోవాలని? కఠిన నిర్ణయం అంటే నా వరకు ఓకే, నేను ఫైట్ చేసుకుంటాను, కానీ పిల్లల వరకు వచ్చేసరికి కొంచెం చాలా బాగా అనిపించింది. సో కార్ లో వెళ్తున్నప్పుడు పిల్లలు కొంచెం ఎమోషనల్ అయ్యేసరికి క్షణిక ఆవేశంలో అలా చేశాను. అది చాలా తప్పు, నాకు తెలుసు. అంటే ఏంటి, పిల్లలు ఏమన్నారు ఆ సమయంలో? అంటే అమ్మ ఏంటి ఆంటీ ఎవరో వాణి ఆంటీ ఇలా మాట్లాడుతున్నారు, మాకు డిఎన్ఏ టెస్టులు చేయించమంటున్నారు, ఎందుకమ్మా మేము నాన్న పిల్లలం కాదా అంటే చాలా బాధ అనిపించింది. మీరు ఆ విషయం గురించి న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నారు, ఏదో కోర్టులో పిటిషన్? తప్పకుండా ఆల్రెడీ కోర్టు నుంచి మా లాయర్ గారు ఆల్రెడీ పంపించారు నోటీస్ ఆవిడకి. అండ్ ఈవెన్ చైల్డ్ రైట్స్, చైల్డ్ వెల్ఫేర్ ఎవరున్నా కూడా రియాక్ట్ అవ్వాలండి దీని మీద. ఎందుకంటే ఏమైనా ఉంటే పొలిటికల్ గా ఏమైనా చేస్తే మా మీద ఆవిడకు ఉండాలి, నాతో ఫైట్ చేయాలి, నేనే ప్రాబ్లం అనుకుంటే గానీ పిల్లల మీద, పసిపిల్లల మీద, ఆడపిల్లలు అద్దు చిన్న పిల్లలు, ఇంకా మైనర్స్ 4 years 8 years 9 years పిల్లల మీద ఆవిడ ఆ మాటలు చాలా తప్పు. మరి అంతా ఇప్పుడు మహిళా సంఘాలు తెస్తాం, మరి మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయో, మరి చిల్డ్రన్ రైట్స్, చిల్డ్రన్ ఫోరం వాళ్ళంతా ఏం చేస్తున్నారో అందరూ రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వి దీని మీద చట్టపరమైన చర్యలు అయితే వాటి మీద ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే మాధురి గారు, ఇంత వివాదం జరుగుతోంది, ఇప్పటికీ వాణి శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడడంలో మీ పాత్ర ఏమైనా ఉందా? మీ పాత్ర ఎంత? ఈ రోజు మీకు అందరికీ నాకు తెలిసి క్లియర్ అయి ఉంటది. ఆవిడ డిమాండ్స్ విని మొత్తం అంతా మీరు 4 రోజుల నుంచి చూస్తున్న, మీకు ఫస్ట్ రోజు మీరు మాక్సిమం మీరు అందరూ అపార్థం చేసుకున్నా, ఎందుకంటే ఫస్ట్ ఆవిడ వచ్చి చెప్పిన విషయాలు అపార్థం చేసుకున్నా, ఈ రోజు నిన్నటి నుంచి ఈ రోజు నుంచి జరుగుతున్న అన్ని విషయాల మీద మీ అందరికీ క్లారిటీ అయితే వచ్చి ఉంటది. ఎందుకంటే ఆవిడ డిమాండ్స్ ఎప్పుడు ఫైనాన్షియల్ డిమాండ్స్, అండ్ ఆవిడ ఎప్పుడు డిమాండ్స్ ఎప్పుడు పొలిటికల్ డిమాండ్స్, ఇవి తప్ప ఫ్యామిలీ పరమైన డిమాండ్స్ ఆవిడకి లేవు. ఎందుకంటే ఆవిడ ఫ్యామిలీ పరమైన లేడీ కాదు, ఫ్యామిలీ కావాలని కోరుకునే లేడీ కాదు. సో ఆవిడ డిమాండ్స్ అన్ని చూసి మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు మొన్నటి వరకు సపోర్ట్ చేయని పబ్లిక్ కూడా నాకు ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు అంతా మేము మీతో ఉంటాం మేడం, మీకోసం మేము ఫైట్ చేస్తాం, మీతో ఉంటామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఓకే మాధురి గారు, అంటే దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఓకే, మీరు వాణిపై పోరాటం చేస్తానంటున్నారు, అసలు దువ్వాడ శ్రీనివాస్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? నేను దువ్వాడ శ్రీనివాస్ గారి నుంచి నేను ఎప్పుడు ఏది కోరుకోలేదండి. నేను తిరిగి హెల్ప్ చేశాను తప్పితే నేను ఎప్పుడు ఏమీ కోరుకోలేదండి. నేను ఇప్పుడు కూడా ఏమీ కోరుకోవట్లేదండి. మేము రాజకీయంగా, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్, రాజకీయాల గురించి నేను రాజకీయాలని చెప్పి నేను వచ్చి రాజకీయాల కోసమే బదనామయ్యాను కాబట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నాను, కాబట్టి రాజకీయ పరంగా కలిసి ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, అంటే మీ ఇద్దరి కలయికలో దువ్వాడ వాణి కుట్ర ఉంది, అంతా ప్రీ ప్లాన్ దువ్వాడ వాణి చేశారని అంటున్నారు. నిజమా? అది నమ్మాలండి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు మీరు జరిగినవన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా, ప్రతి ఒక్కటి కూడా ఆవిడ కుట్ర, ఆవిడ ఏం చేసింది అన్ని వీడియో ఆఫ్ అయింది, ఒకసారి చూడండి, ఆన్ చేయండి. ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. ఈ రోజు చెప్పారు కదా, ఈ రోజు నాకు తెలిసి చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ కూడా ఫారెన్ నుంచి కాల్ చేసి చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు తెలియని వచ్చారు. ఎందుకంటే రాజకీయంగా ఆవిడ పిలవలేదు, అది ఇది అంటే చెప్పారు క్లియర్ గా. రాజకీయంగా పిలిచిందే ఆవిడ, రాజకీయంగా నాకు రమ్మని చెప్పిందే ఆవిడ.
నాకున్న ఫాలోయింగ్ చూసి నన్ను పాలిటిక్స్ లోకి ఇన్వైట్ చేసి మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చిందే ఆవిడ. ఈ రోజు అవన్నీ కాదంటే అవన్నీ నిజాలైపోయి విత్ ప్రూఫ్స్ కూడా నేను చూపించాను అన్ని మీకు. సో ఆవిడ ఎలిగేషన్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గా ఉంటది. ఆవిడ ఫైనాన్షియల్ గా డబ్బు పిచ్చి ఆవిడకి ఎక్కువ. సో డబ్బు కోసం పదవి కాంక్షతోనే అవన్నీ ఆవిడ చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఇంకా స్టిల్ ఆవిడ దాహం ఎప్పటికీ తీరదు. ఆవిడ స్టిల్ ఎప్పటికీ అలాగే ఉంటది ఇంకా. ఓకే, మాధురి గారు అంటే ఒక మిమ్మల్ని రాజకీయాల్లోకి ఆవిడే ఆహ్వానించారు. మీరు రాజకీయాల్లో శ్రీనివాస్ వెంట తిరిగారు. శ్రీనివాస్ వెంట తిరిగినప్పుడు శ్రీనివాస్తో కలిసి ఉండాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఏంటి రాజకీయంగా ఇప్పుడు అసెంబ్లీ అవుతాయండి. రాజకీయంగా కలిసి ఉండొచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే కలిసి లేనండి. క్యాడర్ కూడా ఉన్నారు. అందరం కలిసి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అందరం కలిసి గుడికి వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళామంటే 10 మంది కలిసి వెళ్ళామండి. ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా ఒక రాజకీయ పరంగా ఒక మీటింగ్ కి వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం మీటింగ్స్ కి, అప్పుడు అందరం కలిసి వెళ్ళామండి. బస్సు యాత్ర అందరం కలిసి వెళ్ళామండి. గడప అందరం కలిసి వెళ్ళామండి. కలిసి ఎందుకు వెళ్ళాలి? నాయకుడితో ఉన్నప్పుడు, నాయకుడితో రాజకీయాలు చేసినప్పుడు నాయకుడితో కలిసి వెళ్ళి రాజకీయాలు చేస్తాము. ఒంటరిగా రాజకీయాలు చేస్తామా? నాయకుడితో కలిసే కదా రాజకీయాలు చేస్తాం. నాయకుడితో కలిసే కదా ట్రావెల్ చేస్తాము. ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరితో కలిసి ట్రావెల్ చేస్తారు. చాలా మంది లేడీస్ తో ట్రావెల్ చేస్తారు, చాలా మంది జెంట్స్ తో కూడా ట్రావెల్ చేస్తారు. దీన్ని ఒక ట్రాప్ గా చూసుకొని నాకు వచ్చిన రాజకీయ ఎదుగుదలని తట్టుకోలేక నా టైంలో నాకు చాలా గ్రాఫ్ పెరిగింది అనమాట. అంటే నేను గడపకి తిరుగుతుంటే ప్రతి ఇంట్లో నన్ను సన్మానించి నాకు హారతి ఇచ్చి పంపించేవాళ్ళు. ప్రతి ఒక్క ఇంట్లో మీరు ఎవరికైనా కనుక్కున్నారు, ఫొటోస్ కూడా ఉంటాయి. నాకు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా ఆదరించి నాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి సన్మానాలు చేసి, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నిన్ను మంచి పొజిషన్ లో మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పి, ఆ టైంలో ఎంపీగా కూడా నాకు టికెట్ ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టారండి. పెట్టినప్పుడు ఈ రాజకీయంగా నేను ఎక్కడ ఎదిగిపోతానో, రాజకీయంగా నేను ఎక్కడ బలోపేతం అయిపోతానో అని తట్టుకోలేక, ఈవిడికి ముందు నుంచి భర్త మీద ఇష్టం లేక భర్తను అణిగిదొక్కి భర్త టికెట్ కొట్టేయాలనే ఆలోచన 2 ఉన్నాయి కాబట్టి ఈవిడ ఇంకొంతమందితో కలిసి నా మీద ఆ బురద జల్లి ఇంకొంతమంది అంటే పేర్లు ఎందుకులేండి, ఇంకొంతమంది ఉంటారు కదా మనకి, ఎవరైతే ఎగ్నెస్ట్ గా ఉంటారో రాజకీయ నాయకులు వాళ్ళతో. అందుకని ఆవిడ ఎలక్షన్ లో కూడా టీడీపీకి వర్క్ చేసింది. మన ఇంటర్వ్యూలో కూడా క్లియర్ గా చెప్పింది కదండి, మేము టీడీపీకి పనిచేసాం అని ఒప్పుకున్నారు కదా. దాన్ని బట్టి క్లియర్ గా దీనిలో రాజకీయ కోణం కనిపిస్తోంది కదా. ఏంటండి ఇప్పుడు ఆమె చేస్తున్న ఆందోళన వెనుక టీడీపీ నాయకులు ఉన్నారని అంటారు మీరు? ఖచ్చితంగా ఉన్నారు కాబట్టే ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయాక బయటకు వచ్చిందా, ఉన్నారు కాబట్టే. ఎందుకంటే ముందు ఎప్పుడో 2 సంవత్సరాలు నేను నుంచి దూరమైన భర్త కోసం 2 సంవత్సరాల తర్వాత వచ్చి నువ్వు ఫైట్ చేస్తున్నావంటే క్లియర్ గా జనాలు అందరూ అర్థం చేసుకోండి. క్లియర్ గా అంటే 2 సంవత్సరాల క్రితం నాగేశ్వరరావు గారు ఎవరు అంటే చాలా మంచిగా ఇచ్చారు విశ్లేషణ. 2 సంవత్సరాల ముందు నువ్వు గెంటేసిన భర్త, నిన్ను వదిలేసిన భర్త కాదు. 2 సంవత్సరాల క్రితం నువ్వు గెంటేసిన భర్త కోసం 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు ఇక్కడ కూర్చొని గొడవ పెట్టి రాద్ధాంతం చేసి రచ్చ చేసి రోడ్డుకి ఇచ్చావంటే దీని వెనక రాజకీయ కుట్రందని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎందుకంటే రావాల్సిన అనుకునే ఆవిడ ముందే రావాలి, భర్త కావాలనుకునే ఆవిడ ముందే రావాలి. ఓకే, ఆవిడ గెంటేసింది, వాళ్ళకి డివోర్స్ కాలేదు, వాళ్ళకి పెద్ద పిల్లలు ఉన్నారు, పెద్ద పాపకి పెళ్లి అయింది. మరి మీరెందుకు అట్రాక్ట్ అయ్యారు? మీరెందుకు వాళ్ళ కుటుంబంలోకి దూరాల్సి వచ్చింది? ఇందులో మీరు చాలా తప్పు పడుతున్నారు. నా ఇంటర్వ్యూని కూడా చాలా రాంగ్ గా తీసుకున్నారు. నేను రాజకీయంగా మాత్రమే కలిసి ఉన్నాను, రాజకీయంగా మాత్రమే ట్రావెల్ చేశాను, రాజకీయంగా మాత్రమే నేను వర్క్ చేశాను. అది శ్రీను గారు కూడా మీకు కుండ బద్దలు కొట్టినట్టు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. తను కాల్ సెంటర్ నడిపింది, నేను 30 మంది అమ్మాయిని అపాయింట్ చేసుకుని నా స్వయంగా నేను డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకి భోజనాలు పెట్టి, ఐపాక్ టీమ్ అంటూ కొంతమందిని పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి బైక్ ఆయిల్ డబ్బులు ఇచ్చుకొని నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని జగనన్న కోసం నేను పనిచేశాను. జగనన్న కోసం పనిచేసిన తరుణంలో డైరెక్ట్ గా జగనన్న దగ్గరికి వెళ్ళి పనిచేసే అవకాశం నాకు లేదు కాబట్టి మా నాయకుడి దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నేను పనిచేయడం జరిగింది. ఈ పనిచేయడం జరిగిన తరుణంలో ఈవిడ ఎలిగేషన్స్ పెట్టి నన్ను బద్నాం చేశాక కూడా, ఎలిగేషన్స్ ఒక పక్క ఎలక్షన్స్ ముందు ఇవన్నీ చేసి నేను కూడా రౌడ్కి ఎక్కితే ఎలక్షన్స్ ముందు ఇంకా ఉన్న పరువు పోతుంది, పార్టీ పరువు పోతుంది అని చెప్పి నా గుండెలను దాచుకొని నేను పని చేసుకుంటూ వచ్చాను. ఆవిడ అప్పుడే. కానీ మాధురి గారు, మీరు మొదటి రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో సహజీవనంలో ఉన్నారంటే సహజీవనం పెళ్లి కాని వాళ్ళు చేస్తారు, పెళ్ళైన వాళ్ళు చేసేది అడల్టరీ అన్నారు.
అడల్టరీ అదే అంటారు. నేను క్లియర్ ఏమంటే ఆ రోజు నేను ముందు రోజు చాలా ఆవేశంగా ఉన్నాను. నా మీద వచ్చిన ట్రోల్స్ భరించలేకపోతున్నాను. అప్పటికే చాలా ఎలిగేషన్స్ చేస్తుంది. నేను చెప్పాను క్లియర్ గా, ఒక ఫ్రెండ్ గా, ఫిలాసఫర్ గా, గైడ్ గా ఉంటున్నానంటే, అంటే అప్పుడు మీడియా అతను ఎవరో ఒక అతను అడిగారు ఏమని, అంటే మీ ఎదురు సహజీవనంలో ఉన్నారా అంటే, సహజీవనం అనేది అది ఇల్లీగల్ గా వస్తుంది. ఇల్లీగల్ గా చాలా తప్పండి. ఎందుకంటే నాకు పెళ్ళైంది, నేను డైవోర్స్ తీసుకోలేదు, అతనికి పెళ్ళైంది, డైవోర్స్ తీసుకోలేదు, కాంట్రవర్సీలో మధ్యలోనే మాత్రమే ఉన్నాము. దీన్ని మీ పరిభాషలో తప్పుడుగా అడల్టరీ అనుకుంటే మీరు అడల్టరీ అనుకుంటే అనుకోండి. దాన్ని అంటే adultery సహజీవనం కాదు, సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేస్తారు, పెళ్ళైన వాళ్ళు అడల్టరీ చేస్తారు. మేము కలిసి ఉన్నాం, నా భర్తతో కూడా నాకు సహజీవనానికి విభేదాలు వచ్చాయి, నేను clarity అంటే నా ఇచ్చాను. భర్తతో కూడా విభేదాలు సహజీవనానికి వచ్చాయి, భర్తతో adultery కి విడిపోవాల్సి వచ్చిందని మీరు అన్నారు. ఏమండి, నాకు వచ్చిన కాంట్రవర్సీలకు భర్తతో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్లే ఇతను కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. అలాంటి టైంలో అతను నేను హెల్ప్ చేసి దగ్గర ఉండాల్సి వచ్చింది. దీన్ని లివింగ్ టుగెదర్ అనుకోవచ్చా అంటే, లివింగ్ టుగెదర్ అనే కలిసి ఉండే పెళ్లి కాని వాళ్ళు లివింగ్ టుగెదర్ అండి. మేము లివింగ్ టుగెదర్ లో ఉంటామా? మీ పరిభాషలో మేము చెప్పిన ఫ్రెండ్స్ అంటే మీరు నమ్మరు కాబట్టి మీరు అడల్టరీ అంటే అనుకోండి అని చెప్పాను. అదేదో నేను ఆవేశంలో ఆ రోజు మాట్లాడిన మాట దాన్ని చాలా ట్రోల్స్ చేశారు. నేను ఆవేశంలో నాకు నాకు కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి నాకు వచ్చిన ట్రోల్స్ భరించలేక నేను చిన్న ఆవేశంలో చిన్న మాట్లాడిన మాటని చాలా పెద్ద రచ్చ చేశారు. రచ్చ చేసి చాలా రోడ్డుకి ఇచ్చారు. కానీ జనాలంతా తర్వాత బాగా క్లియర్ గా అర్థం చేసుకున్నాక నాకు జనాల నుంచి మద్దతు రావడం స్టార్ట్ అయింది. నాకు స్టేట్ వైజ్, ఈవెన్ తెలంగాణ నుంచి కూడా ఫోన్స్, మెసేజెస్, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్, మెసెంజర్ లో మెసేజెస్ చేస్తూ నాకు చాలా మద్దతు తెలుపుతున్నారు. లాయర్లు కూడా చాలా మంది కాల్ చేశారు, మీ సపోర్ట్ యూ అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. నాకు ఇంత సోషల్ మీడియా సపోర్ట్ నాకు దొరికినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒకటండి, ఒక విషయం క్లారిటీ రావాలంటే, మీరు ముందు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన వెర్షన్ కి తేడా ఉంది. మీరు మాట్లాడిన దానికి, దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి మీరు అడ్మిట్ చేశారు మా ఇద్దరి మధ్య బంధం ఉంది, అడల్టరీ ఉంది అని. సో అడల్టరీ అంటే అర్థం సంబంధం ఉంది అని కూడా నేను అనలేదు. మీరు కావాలంటే ఇంటర్వ్యూ సరిగ్గా చూసుకోండి. లివింగ్ టుగెదర్ అంటే పెళ్లి కాని వాళ్ళు కలిసి ఉంటారండి. నేను అక్కడ కలిసి ఉన్న మీ పరిభాషలో మీరు అడల్టరీ అనుకుంటే మీరు అనుకోండి. ఎందుకంటే నేను కొంచెం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. నేను ఎవరు అంత వేగంగా ఏమన్నా నేను ఇది అవ్వను కాబట్టి మీరు అలా అనుకోండి, మీ పరిభాషలో అనుకోవాలంటే అనుకోండి అని చెప్పాను. ఓకే, మీ టెర్మినాలజీ వైవాహిక జీవితం ఎలా ఉందండి? మీ వైవాహిక దానికి అదొక అన్పార్లమెంటరీ వర్డ్ అని, అంత బూత్ దాంట్లో ఉందని నాకు తర్వాత తెలియలేదు. మీ వైవాహిక జీవితం ఎలా ఉందండి? ఈ రోజు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంకి TV9 వాళ్ళు ఎవరో వచ్చారు. ఆ టైంకి కరెక్ట్ గా ఫోన్ చేశారు. అతను మా హస్బెండ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, చాలా తప్పుడు నిర్ణయం, ఇలా తీసుకోకూడదు, నీకు చాలా భవిష్యత్తు ఉంది, నీ మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చినా మేము ఎవరు నమ్మము, నువ్వేంటో మాకు అందరికి తెలుసు, వాళ్ళెవరో అన్నారని నువ్వు అలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ రాజకీయాలు నువ్వు కంటిన్యూ చేయొచ్చు, నువ్వు రాజకీయంగా నువ్వు తిరుగు, నీకు ఇష్టమైన రాజకీయాలు నువ్వు చెయ్యి, దేనికోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని అతను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. ఓకే, ఒక విషయం అంటే ఈ దానికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అడిగి ఆ టాపిక్ ని పక్కన పెడతాను. అంటే కొంచెం క్లారిటీ కావాలి. మొదటి రోజుకి, 2 రోజులకి, 3వ దానికి అడల్టరీ అంటే కొంచెం బయట నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, కొంచెం ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీరు అడల్టరీని ఇప్పుడు మరియా స్నేహం, మంచి గుడ్ ఫ్రెండ్షిప్ అని మార్చారు. ఎందుకంటే శ్రీనివాస్ గారు కూడా ఒకటి అన్నారు, దువ్వాడ శ్రీనివాస్ ఒకటి అన్నారు, మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది కానీ డివోర్స్ కాలేదు కాబట్టి మేము పెళ్లి చేసుకోలేదు, అది ఇల్లీగల్ అవుతుంది, పెళ్లి చేసుకుంటే బైగమి అవుతుంది, పెళ్లి చేసుకుంటే బైగమి అవుతుంది. ఇద్దరు అడ్మిట్ చేసి ఇద్దరు ఎందుకు మాట మార్చారు అన్నారు కానీ మేము పెళ్లి చేసుకోలేదని. అలా రెండు అడల్ట్స్ మేము కలుసుకున్నాం, అడల్టరీ అనుకోండి అని చెప్పారు. కానీ దాన్ని గూగుల్లో ఇంత దీనికి ఉంటదని నాకు ఎంత అర్థం ఉందని నాకు అది తెలియక నేను చెప్పిన వర్డ్ అది. సో శ్రీనివాస గారికి మీకు ఎటువంటి సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ ఉంది, అదే మీకు చెప్పాను. అంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో అన్ని రోజుల పాటు ఉండి కేవలం అది మళ్ళీ అవి 2 ఫ్లోర్స్ బిల్డింగ్, ఒక ఫ్లోర్ అతను కట్టుకుంటే ఇంకో ఫ్లోర్ నా డబ్బులు పెట్టి నేను కట్టుకున్నానండి. అది పొలిటికల్ గా మాకు ఎప్పటికైనా పార్టీ ఆఫీస్ కింద పనికొస్తుంది, ఏమైనా పార్టీ కార్యక్రమాలు అందులో చేయొచ్చని 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అండి. అవి 2 ఫ్లోర్లో ఒక ఫ్లోర్ అతను కట్టుకుంటే ఇంకో ఫ్లోర్ నేను కట్టుకున్నాను, ఇంకో ఫ్లోర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ ఏదో పెట్టి కట్టుకున్నారు ఉండడానికి. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా అపార్ట్మెంట్ కల్చర్ లో కూడా ఒక 5 ఫ్రెండ్స్ ఉంటే 5 ఫ్రెండ్స్ కలిపి డబ్బులు వేసుకొని ఇల్లు కట్టుకుంటారు కదా. మీరు కొంత మేము కొంత ఒక ఫ్లోర్ అని ఒక 5 ఫ్లోర్స్ కట్టుకుంటారు కదా, అలాగే కట్టుకున్నామండి. సో అందులో నాకు షేర్ ఉంది, హౌస్ లో నాకు షేర్ ఉంది, ఆ ప్రకారంగా షేర్ ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ ఇల్లు కావాలి అని వాణి ఏదైతే అడుగుతున్నారో ఆ ఇంట్లో మీకు కూడా షేర్ ఉందా?
ఇంట్లో నాకు అదే కదా శ్రీని గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, ఈ ఇంటికి నాకు 2 కోట్ల రూపాయలు ఆమె నాకు అప్పుగా ఇచ్చింది. ఆ ఇంటి ఇంకా ఈ మధ్య ఎలా జరిగిన ఇచ్చారు? క్యాష్ ఇచ్చారా? ఏంటండి? క్యాష్ ఇచ్చారా 2 కోట్లు? క్యాష్ ఇచ్చానండి. 2 కోట్లు క్యాష్ ఇచ్చారు. 2 కోట్లు క్యాష్ ఇచ్చానండి. మా దగ్గర లిక్విడ్ క్యాష్, మేము ఎన్ఆర్ఐస్ అండి, మేము మెరైన్ అండి, మాకు ట్యాక్స్ కూడా ఉండదు. ఎందుకంటే మేము మెరైన్ ఇంజనీర్స్ ఎన్నో ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాము. మా ఫాదర్ ఇన్ లా పెద్ద అడ్వకేట్, మా ఫాదర్ రియల్ ఎస్టేట్, మేమంతా అఫీషియల్ గా చేస్తున్న బిజినెస్, పెట్రోల్ బంక్ కూడా అఫీషియల్ బిజినెస్ లో మేము చేసుకుంటూ వైట్ మనీ నేను క్యాష్ ఇచ్చాను అతను. నా దగ్గర క్యాష్ ఉంది, లిక్విడ్ క్యాష్ అతనికి ఇచ్చాను. దానికి పరమైన అగ్రిమెంట్లు కూడా మేము రాసుకున్నాం. ఈ ఈ డబ్బులు మేము ఇచ్చాను అన్నట్టు రాసుకున్నాం కూడా. నాకు ఆ ఇంట్లో షేర్ ఉంది. అలాగని ఈ రోజు అతను ఆ ఇంటిని ఆమెకి ఇచ్చేస్తారంటే దాన్ని కూడా నేను ఇబ్బంది పెట్టే రకం అయితే కాదు. మాది అలాంటి మైండ్ సెట్ అయితే కాదు. ఇచ్చేస్తామంటే అతను ఇచ్చేయచ్చు కూడా. సో వీళ్ళు ఇచ్చేస్తాను అన్నా మీకు ఇబ్బంది ఏమి లేదు. నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము ఏదో అమౌంట్ల కోసం డబ్బుల కోసం రోడ్లు ఎక్కే రకాలైతే మేము కాదు. సో ఎంత గొడవ జరిగింది కదా, ఇప్పటికీ మీరు ఆ పవిత్ర స్నేహంతో ఇద్దరు ఒక చోట కలిసి ఉండగలుగుతారా? ఉందామని అనుకుంటున్నారా? ఎందుకుంటా రాజకీయంగా ఇంకా మేము చాలా కార్యక్రమాలు చేయాలి, రాజకీయంగా చాలా ఫంక్షన్స్, చాలా ఇంటికి పరామర్శలకు వెళ్ళాలి, చాలా మందికి మ్యారేజెస్ పిలిస్తే దానికి వెళ్ళాలి, ఈ మీటింగ్స్ అయితే మీటింగ్స్ కలిసి వెళ్ళాలి. ఇప్పుడు రెండు మగ వెళ్తే ఎలాగా తప్పు ఉండదు, ఒక ఆడ మగ వెళ్తే అలాగే చూడండి, రాజకీయ పరంగా చూడండి, తప్పుగా ఎందుకు చూస్తారని వేడుకుంటున్నాను. అంటే రాజకీయాలు చేయాలంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలండి, డిఫరెంట్ హౌసెస్ లో ఉండి రాజకీయాలు చేయలేరా? ఒకే ఇంట్లో అంటే 2 ఫ్లాట్స్ అండి, 2 ఫ్లోర్స్ అండి, 2 అపార్ట్మెంట్స్ అండి. మేము కలిసి ఒక బెడ్రూమ్ లో లేము కదా, 2 అపార్ట్మెంట్స్ అండి, 2 అపార్ట్మెంట్స్ అండి. ఓకే, అంటే 2 అపార్ట్మెంట్లు 20-30 మంది పనోళ్ళు. నాకేంటండి అవసరం? మాధురి గారు, ఓకే, మీ కారణంగా అంటే మొదటి నుంచి కూడా మీ పేరు తీస్తున్నారు, మిమ్మల్ని బయటకు లాగుతుంది వాణి. సో మీ పేరుని బద్నాం చేస్తున్నప్పుడు శ్రీనివాస్ నా దగ్గర మీరు ఉండొద్దు, మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు నా దగ్గర ఉండటం మూలంగా నా వైవాహిక జీవితం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా? అక్కడి నుంచి వెళ్ళిపోవడం అతనికి ఏం తెలియదు, నాకు పైన వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏముంది? అతను సెపరేట్ గా ఉంటున్నారు, నేను పైన సెపరేట్ గా ఉంటున్నాను. వెళ్ళిపోండి అని చెప్పడానికి ఆవిడ కదా ఇంటి నుంచి తాళం వేసి గెంటేసింది. నిరాశ చేయడే రోడ్డు మీద ఉంటే వాళ్ళ బ్రదరు అందరూ హెల్ప్ చేస్తే అతనేమో అప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని మళ్ళీ నిలబెట్టుకున్నారు అతను. ఓకే, ఈరోజు మీకు మీ భర్త అందుబాటులోకి వచ్చి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇవి నేనేం పట్టించుకోవట్లేదు అని మీ భర్త అన్నారు. కానీ అంతకు ముందు మీకు మీ భర్తకి కూడా ఏదైనా ఈ విషయం గురించి వివాదం నడిచిందా? ఈ విషయంలో వివాదం నడిచిందంటే వాళ్ళు ఉన్నతమైన కుటుంబం కాబట్టి ఎలిగేషన్స్ కి మనస్తాపాలు చెందారు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అందరూ అడ్వకేట్స్, వాళ్ళ మేనమామలు జడ్జిలు, అందరు కలిపి కొంచెం నాకు ఈ విషయాల్లో కొంచెం నాకు దూరం పెట్టారు, కొంచెం ఎలిగేషన్స్ వల్ల. అంతగా నాకు ఎప్పుడు తిట్టడం ఏమి చేయలేదు. ఈ ఎలిగేషన్స్ వల్ల కొంచెం దూరం పాటించారు. రాజకీయాల్లోకి తిను వెళ్ళి మమ్మల్ని కూడా లాగితే మా ఫ్యామిలీ కూడా ఇది అవుతుందని వాళ్ళు రాజకీయంగా దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న టైంలో ఇతను కూడా కొంచెం దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేసి అలాంటివన్నీ పట్టించుకోకు, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, నువ్వు స్ట్రాంగ్ గా నిలబడు, నీకు నచ్చిన రాజకీయాలు నువ్వు చెయ్యి అని నాకు సపోర్ట్. ఏదైనా ఒక సందర్భంలో ఇద్దరు విడాకులు తీసుకుని మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? అలా ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకుంటే ఈ రోజు మా హస్బెండ్ వచ్చి బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నా. కానీ ఈ రోజే ఎందుకు వచ్చారు మళ్ళీ మీ హస్బెండ్? ముందు నేను నమ్ముతున్నాను ఈ వివాదాలు ఏంటి అన్న మీ హస్బెండ్ ఈ రోజు ఎందుకు వచ్చారు? అంటే జరుగుతున్నప్పుడు ఇతనికి ఇప్పుడు వచ్చిందండి. అంటే సిగ్నల్స్ డీప్ సీలో ఉన్నారంట. అంటే సీలో కదా మెరైన్ అంతా ట్రావెలింగ్ సముద్రంలో ఉంటుంది కదా, డీప్ సీలో ఉన్నారు, సిగ్నల్ ఇప్పుడు వచ్చి. ఓకే, ఇప్పుడు ఆ ఇంటిని ఇచ్చేయమని అంటున్నారు కదా, శ్రీనివాస్ మిగతా ఆస్తులన్నిటినీ కూడా ఇచ్చేసానని చెప్తున్నారు కదా, ఆ సెటిల్మెంట్ అంటే అన్ని ఇచ్చేస్తాను, ఆ ఇల్లు ఒక్కడే కావాలని అంటున్నారు. అలాంటి నిర్ణయం మీతో సంప్రదించి తీసుకున్నారా, ఆయన సొంతంగా తీసుకున్నారా? నాతో సంప్రదించి అంటే చెప్పడం అయితే నాకు చెప్పారు. అంటే వీళ్ళ డిమాండ్స్ ఇలా ఉన్నాయి, ఇలా నేను ఇచ్చేస్తానంటే, అంటే నాకు ఉంది కాబట్టి, అంటే నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి, అంటే అది మీ ఇష్టం, మీరు తీసుకోండి నిర్ణయాలు, నేనైతే మీకు ఏం డబ్బుల కోసం అవి ఇప్పుడు ఏం ప్రెజర్ పెట్టను, మీకు ఉన్నప్పుడు నా అమౌంట్ ఇవ్వండి అని చెప్పాను. అంటే 2 కోట్ల రూపాయలు శ్రీనివాస్కి అలా ఎలా ఇచ్చేస్తారు ఇల్లు కట్టుకుంటానంటే? మరి నేను కూడా పైన కట్టుకున్నాను కదా, నాకు కూడా ఒక ఇల్లు ఉంటుంది కదా. ఓకే, అంటే